అలసిపోవాలి కానీ మనం ముక్తికో ముక్తి కోసం అలసిపోరాదు అని మనకు అద్భుతమైనటువంటి అన్నమాచార్యుల యొక్క కీర్తన. అలా పరమాత్మ మన అందరినీ అంతర్యాములుగా చేయాలని, ఈ దేహం విడిచిన తర్వాత తనలోనే కలుపుకునేటువంటి దివ్యమైనటువంటి భావన మన అందరికీ కలిగేయాలని పరమాత్మ చరణంలో నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 7వ రోజు ఉదయం పూట భాగవతాన్ని మనం పరిపూర్ణం చేశాం. సాయంకాలము అద్భుతమైనటువంటి ఘట్టం ఫలశ్రుతి అంటాం. శుభుడు చెప్పేటువంటి కలియుగ వర్ణన. ద్వాపరయుగం పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత కలియుగం రాగానే కలియుగంలో ప్రధానముగా మానవులు ఏ గుణాలను కలిగి ఉంటారు, ఈ కలియుగ వర్ణన. అలాగే ఫలశ్రుతి. ఈ 7 రోజులలో ఈ పూట వరకు వినటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒక్క పూట వింటే చాలు, బంపరాఫర్. 7 రోజుల ఫలితం లభిస్తుంది. దాన్నే ఫలశ్రుతి. ఆ ఫలశ్రుతి, భాగవత గ్రంథ మాహాత్మ్యము, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కాబట్టి సాయంకాలము ప్రారంభం నుండి ఎవరు అక్షరము మిస్ కాకుండా అందరూ వినే ప్రయత్నం చేయండి. పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. జయ గోపాల కృష్ణ భగవాన్ కీ.